వ్యవసాయ పారిశ్రామిక మరియు గృహ అవసరాలకు వినియోగించే నీటి పంపులో అగ్రగామిగా ఉన్న సముద్ర పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి వై జంక్షన్ లో ఆథరైజ్డ్ డీలర్ సాయిరామ్ మోటార్స్ నిర్వాహకుడు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో వార్షిక మెకానిక్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ మధు, సంస్థ టెక్నికల్ సర్వీస్ మేనేజర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక రంగంలో నీటి పంపుల సమర్థవంతమైన పనితీరుపై మెకానిక్లు పోషించే పాత్ర కీలకమైనదని అన్నారు. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి తమ కొత్త ఉత్పత్తులు మరియు సాంకేతిక విధానాలపైన అవగాహన కల్పించామని తెలిపారు. కూకట్పల్లి ఏరియా ఆథరైజ్డ్ డీలర్ గా వ్యవహరిస్తున్న సాయిరామ్ మోటార్స్ నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలుగా తమతో ప్రయాణం కొనసాగిస్తున్నారని, ఎంతో మంది కస్టమర్లు ఆనందాన్ని కలుపుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో మార్కెట్ కు అనుగుణంగా కొత్త శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేస్తున్నామని అన్నారు. ఏదైనా సమస్య వస్తే సర్వీస్ సెంటర్ ద్వారా పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ముందున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ సెంటర్లు సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారము. సో ఈ రోజు వచ్చేసి మనము కుకట్పల్లి ఏరియాలో సముద్ర పంప్స్ ఇండియా కోయంబత్తూర్ కంపెనీ తరఫున మన కుకట్పల్లి డీలర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సాయిరామ్ మోటార్స్ మన హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో కస్టమర్ల యొక్క అవసరాలకు అనుగుణంగా ఎటువంటి పంప్ సెట్స్ అనేది అవసరం ఉందనేది ఇక్కడ మీడియా మిత్రులకి అండ్ మన మెకానిక్ సోదరులకి తెలియజేయడం జరిగింది. మా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అండి. సాయిరామ్ మోటార్స్ కుకట్పల్లి మా షాపు. మా షాప్ ఎస్టాబ్లిష్ అయ్యి 18 years అవుతుంది. ఫస్ట్ పాల్కాన్ తీసుకున్నాము. పాల్కాన్ నుంచి ఇప్పుడు సముద్ర పంప్స్ 7 years అయింది రన్నింగ్ చేయబట్టి. ఇప్పుడు కొత్త మోడల్స్ లా మనం కోయంబత్తూర్ కంపెనీ వచ్చింది కాబట్టి లేనిది కూడా 7.5 60 స్టేజ్ల పంప్ అని ఎస్ఎస్ పంప్ వస్తుంది. పర్ అవర్ కి 10,000 లీటర్స్ డిశ్చార్జ్ వస్తుంది. మినీ వాటర్ ప్లాంట్లకి ఎక్కువ డిశ్చార్జ్ కెమికల్ వాటర్ ఉన్న ఏరియాలో ఆ పంపు మేము రిసీవ్ చేస్తున్నాం. ఇంతవరకు మా మెయిన్